వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాసేవే లక్ష్యంగా బూరుగుపల్లి శేషారావు ప్రయాణం. నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి బూరుగుపల్లి శేషారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడు బూరుగుపల్లి శేషారావు అని అన్నారు. నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాయకుడు బూరుగుపల్లి శేషారావు అని కొనియాడారు. అనంతరం తిమ్మరాజుపాలెంలోని కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నాయకుడికి ఆయురారోగ్యాలు, ప్రజాసేవ మరింత విస్తరించాలని ప్రార్థించారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ఆయన పేరిట పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, వెలగన శ్రీ దుర్గా అనంతలక్ష్మి, ఫాతిమా, షేక్ ముంతాజ్, కాళ్ల లక్ష్మణరావు, బైపే రాజేశ్వరరావు, ఎన్డి షాజహాన్, అబ్దుల్ అజీజ్ బాషా, తన్నేడి వీర వెంకట సత్యనారాయణ, ఆకుతోట సతీష్ కుమార్, ఎస్కే కరీం తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే శేషారావు గారు. హ్యాపీ బర్త్డే బిఎస్ఆర్. హ్యాపీ బర్త్డే బిఎస్ఆర్. హ్యాపీ బర్త్డే బిఎస్ఆర్. హ్యాపీ బర్త్డే బిఎస్ఆర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన అభిమాన నాయకులు, అలాగే నిడదవోలు నియోజకవర్గ ప్రథమ శాసనసభ్యులు, మన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన బూరుగుపల్లి శేషారావు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ మన నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు అభిమానులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే రాజకీయాలకు సంబంధం లేకుండా అభిమానంతో వచ్చినటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాడు మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన ఆశయాలతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా, అలాగే కింద స్థాయి నుంచి ఒక పంచాయతీ వార్డు మెంబర్గా, అలాగే
వైస్ ప్రెసిడెంట్గా, అలాగే సర్పంచ్గా, అలాగే మండల తెలుగుదేశం పార్టీ పరిశీలకునిగా, కన్వీనర్గా, అలాగే వివిధ స్థాయిల నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చినటువంటి బూరుగుపల్లి శేషారావు గారు ఒక మంచి అవగాహన, అలాగే కార్యకర్తలు, ప్రజలు ఎంతో ఆయన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి దాంట్లో, ముఖ్యంగా హెల్త్ విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, వారిని ఎలాగ ఆదుకోవాలి, వారికి ఆర్థికంగా ప్రభుత్వాన్ని నుంచి ఏ రకంగా మనం ఆదుకోగలదాం అనే మంచి ఒక కాన్సెప్ట్తో ఆయన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే నాడు 2009లో మొదటిసారిగా ఎన్నికయ్యాక, అలాగే 2009లో మనం అధికారంలో లేకపోయినా ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన నిడదవోలు నియోజకవర్గంలో మరుగున పడిపోయినటువంటి ఎన్నో కార్యక్రమాలను ముందు తీసుకొచ్చారు. ఆర్టీసీ డిపో మూతపడి ఉంది, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ 8 పడకలతో ఉంది, అలాగే నిడదవోలులో ఒక అంబేద్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు శాంక్షన్ చేయించడం, అలాగే ఆర్ఓబి, ముఖ్యంగా దశాబ్దాల కళ ఆర్ఓబిని కూడా ఆయన ఎన్నో ప్రయాసాలతో దాన్ని శాంక్షన్ చేయించడం, దాన్ని తీసుకురావటం, అక్కడ ఢిల్లీ లెవెల్లో కూడా ఆయన అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగి, అలాగే ఎంపీ గారు మురళీమోహన్ గారి సహకారాలతో కూడా ఆయన ఆనాడు ఆర్ఓబి శాంక్షన్ చేయించడం, ఈవేళ దాన్ని ఒక కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. అలాగే నిడదవోలులో కొన్ని విలేజ్లకి అయితే అసలు కనీస రోడ్డు లేదు స్వాతంత్రం వచ్చాక. సూరాపురం గ్రామ పంచాయతీకి కానీ, అలాగే రావుమట్ల గ్రామ పంచాయతీకి కానీ స్వతంత్రం వచ్చాక ఒక బీటీ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ లేనటువంటి పరిస్థితిలో ఆయన ప్రప్రదంగా నిడదవోలు నుంచి రావిమట్ల, కంసాలపాలెం, అలాగే సింగవరం, తాళ్ళపాలెం అలా కనెక్టివ్ రోడ్డు ఏర్పరచడం, అలాగే సూరాపురానికి కూడా రోడ్లు ఏర్పరచడం జరిగినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఆయన చేసినటువంటి అభివృద్ధిలో రైతులకి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి అభివృద్ధి కార్యక్రమం కానూరు కాలువ ఎప్పుడో అది 1986 గోదావరి వరదల్లో దాన్ని క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితిలో, అది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితిలో దాన్ని అలా కాదని ఆయన ఫైర్ సర్వీస్ వాళ్ళ సహకారం తీసుకుని ఆయన స్వయంగా కాలువలోకి దిగి ఆ సంపులోకి కూడా ఆయన దిగి దాన్ని పునఃప్రారంభించినటువంటి మరొక కాటన్గా ఆయన కానూరు ఛానల్లో ఆయనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటువంటి పరిస్థితి. మన శేషారావు గారి బర్త్డే సందర్భంగా వారికి, వారి కుటుంబానికి, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అలాగే ప్రజలకి మంచి సేవలు అందిస్తూ వారి జీవితం మంచి ఆనందమయంగా సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.